దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు వ్రాయబడి ఉన్నాయి. బాగా ఒక గమ్ముని త్వరగా అయిపోవాలి, ఈవేళ గబగబా చదివేసుకోవాలనుకుంటే ఒక బుక్ చదివేయాలి అని అనుకుంటే ఒక అధ్యాయం ఉంది. ఒకే అధ్యాయం ఉన్నటువంటి గ్రంథం అన్నమాట, పత్రిక, లెటర్. అపోస్టల్ పాల్ రాసినటువంటి పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. హెబ్రీలకు రాసిన పత్రిక ముందు ఉంటుంది, దాని పేరు ఫిలోమోనుకు రాసిన పత్రిక, ప్రిజన్ లెటర్. ఇది కూడా పౌలు గారు ఉత్తరం రాశాడు. ఇది ఎవరికో రాసిన ఉత్తరం, మనకెందుకు సార్ అని అంటే మనకు కూడా చాలా ప్రయోజనకరమైందే. వినండి. ప్రిజన్ లెటర్ అంటారు కదా ఈ ఉత్తరాన్ని. పౌలు గారు రోమ్లో నుంచి సెంట్రల్ జైలు దగ్గర ఆయన ఉన్నాడు. అయితే ఆయనకి ఏం చేశారంటే హౌస్ అరెస్ట్ చేశారు. మీరు జైల్లో ఉండక్కర్లేదు కానీ మీరు అంటే ఆయన వాక్యం చెప్తున్నాడని ఆయన్ని జైల్లో పడేశారు. వాక్యం చెప్పకూడదని, సువార్త చెప్పొద్దు. మామూలుగా మనం సువార్తకి వెళ్తుంటే మీకు పర్మిషన్ ఉందా అని ఎలా పట్టుకొని పడేస్తున్నారు, అలాగే ఆయన్ని కూడా వాక్యం చెప్తున్నాడు, అందరూ మారిపోతున్నారని జైల్లో పెట్టేశారు పౌలు గారు. అయితే కొంచెం ఎగ్జామ్షన్స్ ఇచ్చారంటే హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్లో ఉండండి, ఊరు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు, రోజు వచ్చి స్టేషన్లో సంతకం పెట్టి వెళ్ళిపోండి అని చెప్పేసి రోమ్లో ఒక ఇంట్లో ఆయన ఉన్న ఇంట్లో ఎక్కడో అద్దెకి ఉన్నాడైనా అక్కడ అరెస్ట్ చేశారు. అక్కడ ఉంటూ పోలీసు అండర్లో ఉంటున్నాడు, రోమన్ గవర్నమెంట్ అండర్లో ఆయన ఉన్నాడు. ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ అని ఆయన పేరు రాశారు. ఇటలీ అంతా కూడా మార్చేస్తున్నాడు. యూదులు నుంచి కంప్లైంట్ ఉంది, అన్యుల నుంచి కంప్లైంట్ ఉంది ఆయనకి. క్రిస్టియన్స్ కంప్లైంట్ చేశారు, మా గ్రంథాన్ని ధర్మశాస్త్రం కాదని యేసుప్రభువే దేవుడు అని చెప్తున్నాడు, నాలుగు కంప్లైంట్ ఉంది. అన్యులు కూడా మా మతం అంతా మార్చేస్తున్నాడు ఈయన అనేసి కంప్లైంట్ ఉంది. అందుకని ఆయన్ని అరెస్ట్ చేసేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండమంటే అప్పుడు ఆయన ఏం చేయాలో అర్థం కాక లెటర్స్ రాయటం ప్రారంభించాడు, ఉత్తరాలు. ఒక్కొక్కరికి ఎక్కడెక్కడైతే సువార్త చేశాడో, ఏ ఊరిలో సంఘాలను కట్టాడో ఆ ఊర్లకన్నీ ఉత్తరాలు రాశాడు. ఈ ఎఫెసస్ అనేటువంటి సిటీ, అది కొంచెం ముఖ్య కేంద్రం, కొంచెం టౌన్ ఏరియా. 4 రోడ్లు కలిసేదాన్ని కోడలి అంటారు. రావులపాలెం డెవలప్ అవ్వడం కారణం ఏంటంటే జంక్షన్స్ ఎప్పుడు కూడా డెవలప్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే 4 రోడ్లు, 4 మూలలు. విజయవాడ జంక్షన్, విశాఖపట్నం జంక్షన్, అలా జంక్షన్స్కి డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే వాడల రేవన్నా ఉండాలి. అలాగా ఎఫ్ఎస్సి అనేది జంక్షన్. అక్కడ గుడులు ఉన్నాయి, ఎక్కువగా గుడి ఉంటే డెవలప్ అయిపోద్ది. మన పక్కన ఒక గుడి వచ్చింది, మధ్యలో డెవలప్ అయిపోద్ది. ఆ రావులపాలెం అవతల నుంచి అంతా డెవలప్ అయిపోద్ది, ఎందుకంటే డబ్బులు వస్తాయి. అక్కడ కూడా అర్తమీదేవి అనే ఒక ఆవిడ ఉంది, ఆవిడని ఆరాధిస్తున్నారు. ఎఫ్ఎస్సి పట్టణంలో 1000 స్తంభాల గుడి ఏదో ఉంటుంది. ఈయన అదే పట్టణానికి వెళ్ళి సువార్త చేస్తూ, సంత మార్కెట్ ప్లేస్ కాబట్టి అనేకులు చుట్టుపక్కల వస్తున్నారు. ఎఫెసస్కి కొద్దిగా దూరంగా ఉన్నటువంటి ప్రాంతం కొలస్సి అనే పట్టణం. కొలస్సి అనేటువంటి పట్టణంలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఎవరంటే ఫిలోమోన్. ఆయన పేరే ఫిలోమోన్, కొలస్సెస్ పట్టణానికి చెందినవాడు. ఈయన ఫిలోమోన్ గారు మార్కెట్కి వచ్చినప్పుడు పౌలు గారు తురానాస్ అనేటువంటి ఒక కళ్యాణ మండపాన్ని, లేకపోతే ఒక హాల్ని అద్దెకు తీసుకుని, తురానాస్ దాని పేరు, అక్కడ వాక్యం చెప్తూ ఉండేవాడు. సంతలో కనపడిన అందరినీ సాయంత్రం వచ్చేయండి అనేసి అంటే అక్కడికి వచ్చేసేవారు. దేవుడు సువార్త చెప్పాడు, సాయంత్రం వచ్చేయండి మాట్లాడదామంటే అక్కడికి వచ్చేసేవాడు అన్నమాట. ఆ మార్కెట్లో 2-3 రోజులు వాక్యం చెప్పేసి మళ్ళీ సంత చేసుకుని వెళ్ళిపోయేవారు. ఫిలోమోన్ గారు అలాగ మార్కెట్కి వచ్చి ఎఫ్ఎస్సిలో మారు మనసు పొందాడు. యేసు ప్రభు దేవుడనే నిజమైన రక్షకుడని నమ్మాడు.
ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఫిలోమోను గారి ఇల్లులో ఆరాధన జరుగుతుంది. ఆయన పెద్ద ఇల్లు అయింది. ఒక రకంగా వ్యాపారవేత్త, జమీందార్, భూస్వామి. ఈ నూలు వర్తకం చేసేవాడు, స్వెటర్స్ అమ్మేవాడు. ఆ స్వెటర్స్ కుట్టడం, అమ్మడం ఇలాగా ఉండేది ఆయనకి. అందుకని ఆయనకి వ్యాపారం కాబట్టి పొలాలు, మంచి బిల్డింగు, ఒక 500-600 మంది పట్టేటువంటి ఒక హాల్ ఉంది ఆయనకి. కింద క్యాంపస్ ఉంటుంది. ఆయన దగ్గర కొంతమంది పనోళ్ళు, బానిసలు పనిచేస్తారు. చాలామంది లేబర్, స్లేవ్స్ ఆయన దగ్గర ఉండిపోయి ఆయన దగ్గర పెట్టే తిండి తింటూ ఆయన కింద పనిచేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈయన అలాగే యేసు ప్రభువుని నమ్ముకుని ఆయన ఇంటి దగ్గరే సంఘం నడుస్తుంది. పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తుంటారు. ఈయన మంచి ప్రేమ కలిగినోడు. ఫిలోమోను గారు ఎవరంటే ప్రేమ కలిగినోడు. నేను ఈవేళ ఫిలోమోను గారి గురించి చెప్పట్లా, అది చెప్పాలంటే చాలా టైం అయిపోతుంది. ప్రేమ కలిగినోడు, ఆయన క్షమాపణ కలిగినోడు, పాస్టర్ గారు అంటే గౌరవం కలిగినోడు, అయ్యగారు అంటే పౌలర్న అంటే ఇంకా చాలా ఇష్టం, మంచి వాక్యం చెప్తాడని. రక్షణ పొందినోడు, ఇంటి దగ్గర సంఘానికే తను ఇల్లు ఇచ్చాడంటే. పూర్వం సునగోగుల్లో యూదులు ఆరాధించేవారు, క్రిస్టియన్స్ అయితే హౌసెస్లో ఆరాధించేవారు, ఇళ్లల్లో. ఆ ఇల్లులే చర్చిలుగా మారిపోయారు. వాళ్ళ ఇంటి పైన ఒక పెద్ద షెడ్ వేసేసి, మనకు పైన ఎలా వేసాం అలాగా ఒక 500-600 మంది చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఆరాధన చేసుకుంటూ ఉంటారు. శుక్రవారం సాయంత్రం నుంచి అక్కడ ఆరాధన జరుగుతూ ఉండేది. శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం బైబిల్ స్టడీ, ఆదివారం ఆరాధించుకుని సాయంత్రానికి మళ్ళీ ఎవరి కాళ్ళు వాళ్ళు డ్యూటీలకు వెళ్ళిపోతారు. మళ్ళీ శుక్రవారం వచ్చేయటం పెద్ద పండగలాగా ఉండేది ఫిలోమోను గారి ఇల్లు. అక్కడ పని చేయడానికి ఒక ఆయన వచ్చాడు. పని చేయడానికంటే ఈ గ్రంథంలో మనకి ఈవేళ మనం ముఖ్యంగా ధ్యానం చేసేది ఏంటంటే, ఫిలోమోనుకి ఉత్తరం ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. ఎక్కడి నుంచి రాశారు? జైల్లో నుంచి రాశారు, రోమ్ నుంచి రాశారు. ఎవరికి రాశారు? ఫిలోమోను గారికి రాశారు. ఫిలోమోను గారు ఏ ఊళ్ళో ఉంటాడు? కొలస్సీ పట్టణంలో ఉంటాడు. ఈయన కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి ఫిలోమోను గారి దగ్గర ఈవేళ మనం ధ్యానం చేసే ఒక వ్యక్తి ఉంటాడు. అతని పేరు ఏం పేరంటే, ఫిలోమోను అనే మాటకు కూడా అర్థం ఉంటుంది, ప్రేమ గలవాడని అర్థం. ఈయన దగ్గర ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పేరు ఏం పేరేనంటే ఒనేసిమస్. ఈవేళ నేను ముఖ్యంగా చెప్పేది ఎవరి గురించి అంటే ఒనేసిము. అందరూ అనండి, ఒనేసిము. ఏం పేరమ్మా ఆయన పేరు? ఒనేసిము గారి గురించి మనం ఈవేళ ధ్యానం చేయబో. ఈ ఫిలోమోను పత్రికకి ఒక 5 పారాగ్రాఫులు, 1 2 3 4 పారాగ్రాఫులు ఉన్నాయి. మొదటి పారాగ్రాఫ్లోనేమో థ్యాంక్స్, ప్రియమైన వారికి, ప్రియమైన వారు రాయింది, సో థ్యాంక్ యూ, బాగున్నారా, బాయ్. ఇది మొదటి. ఎవరికి రాస్తున్నారు ఈ ఉత్తరం? క్రీస్తు ఖైదీనైన ద ప్రిజనర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు ఖైదీని నేను, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడైన జతపనులైన ఫిలోమోనుకును, మన సహోదరి అయిన అప్పియాకును. అప్పయ్యమ్మ గారు, వీడి పేరేం పేరు? అప్పయ్యమ్మ గారు కదా, సరే ఒకవేళ మనకు అప్పయ్యమ్మ గారు. అప్పయ్యమ్మ గారు ఎవరంటే ఫిలోమోను గారి యొక్క భార్య అయి ఉంటుంది, ద వైఫ్ ఆఫ్ ఫిలోమోన్. అప్పయ్యమ్మ గారికి కూడా ఎందుకు రాస్తున్నారంటే, ఒనేసిము యొక్క పనిని బట్టి అప్పయ్యమ్మ గారికి కూడా రాయవలసి వస్తుంది. అప్పయ్యమ్మ గారికి ఇంకొక ఆయన ఉన్నాడు అక్కడ, ఏం పేరు? తోడి యోధుడైన అర్కిప్పాకును. అర్కిపాస్ అంటే ఇతని యొక్క కుమారుడు, ఫిలోమోను గారి యొక్క సన్ అని అంటున్నారు. అర్కిప్పాకును నీ ఇంట ఉన్న సంఘానికి, ఆయన ఇంటి దగ్గర సంఘం నడుతున్నాను కదా, ఇదంతా నేను చెప్పిన స్టోరీ, శుభమని చెప్పారు ఆయన. తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. గ్రీటింగ్స్, మామూలుగా ఆయన లెటర్ అలా ఉంటుంది స్టైల్. ఇప్పుడు అప్పయ్యమ్మ గారికి ఎందుకు రాస్తున్నాడంటే, ఒనేసిము దగ్గరికి మనం వస్తాం కాబట్టి, అప్పయ్యమ్మ గారి దగ్గర పనిచేసేవాడే ఒనేసిము. ఒనేసిము ఎవరు చెప్తా, కిందకు వస్తాం. 2వ పారాగ్రాఫ్ కూడా చెప్పేస్తే 3 పారాగ్రాఫ్లు కనపడి 4, 6, 7 వచనాలు ఏంటంటే మెచ్చుకోవటం, అభినందన. మెచ్చుకుంటున్నాడు అంటే, నువ్వు ఇలాంటోడు అలాంటోడు. ఎవరిని? ఫిలోమోను. నువ్వు రక్షణ పొందావు, మీ ఇంటికాడ సంఘం ఉందంట, నీ ప్రేమ అంట,
చాలా బాగా చూస్తామంట, భోజనాలు పెట్టేస్తున్నామంట, ప్రతి ఆదివారం వచ్చిన వాళ్ళకి రెస్ట్ ఇస్తున్నామంట, బెడ్లు ఇస్తున్నామంట. చాలా మంచివాడు అంట నువ్వు. బాబా నిన్ను కూర్చి నాకు హ్యాపీ అయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను నీకోసం, నిన్ను చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందని 4:6 రాశాడు. ఫిలోమోన్ గారి గురించి ధ్యానం చేసేటప్పుడు ఆయనకు ఒక 5 లక్షణాలు ఉంటాయి. ఆ తర్వాత చెప్పాను, ఇప్పుడు అక్కలే. ఇప్పుడు 8వ వచనం నుంచి చూస్తే ఇక్కడ మనకు కనబడతాడు. ఆయన నా బంధకాల్లో నేను కనిన నా కుమారుడు 8, 9, 10 కలిసి ఉంది కదా. ఒనేసీము. ఒనేసిముకనే పేరుకి అర్థం ఏంటంటే ప్రయోజనకరమైన వాడు, సహాయకరమైన వాడు అని అర్థం. ప్రాఫిటబుల్, అన్ప్రాఫిటబుల్, ప్రయోజనకరమైన వాడు ఒనేసిం అంటే. ఇప్పుడు ఒనేసిం ఎవరు? వినండి. ఒనేసిం ఎవరంటే బానిసలు అంటే తెలుసు కదా. రోమన్ గవర్నమెంట్లో బానిసలు ఉండేవారు మొదటి శతాబ్దంలో. యేసుప్రభు కాలంలో, ఇది క్రీస్తు శకం 62 నుంచి 110, 115 సంవత్సరాలు జరిగిన పత్రిక. ఇది హిస్టరీ. ఫిలోమోన్ పత్రిక అనేది హిస్టరీ బ్యాక్గ్రౌండ్, అందుకని హిస్టరీ తెలుసుకోవాలి మీరు. ఇది హిస్టరీ. ఈ హిస్టరీ బ్యాక్గ్రౌండ్లో ఎవరో పరాయోళ్ళు వస్తారో మనం ధ్యానం చేస్తాం, మనకి ఎలాగ అప్లై చేసుకోవాలో చెప్పేసి ముగించేస్తాం. ఫిలోమోను మొట్టమొదటి ఎవరు? బానిస అంటే ఏంటి? ఒనేసిం గురించిన 5 లక్షణాల్లో మొట్టమొదటి ఒనేసిం ఎవరు? బానిస. అందరూ రాసుకోండి. బానిస అంటే ఏంటి సార్? బానిసకి మనకి సంబంధం ఏంటి? మొదటి శతాబ్దంలో రోమన్ గవర్నమెంట్లో బానిసలు ఉండేవారు. ఒనేసిము బానిసలు అంటే ఎవరో తెలుసా మీకు? బానిసలు అంటే ఏంటో చెప్తాను నేను. 3 రకాలుగా ఉంటారు. బానిసలు ఎందుకు అవుతారు? అసలు బానిసలు ఎందుకు అయ్యారు? పుట్టుకతో బానిసలా, చెడబుట్టేవారు అంటారు కదా, బానిస బ్రతుకు అనమాట. అది బానిస బ్రతుకు అనేది డేంజర్. అసలు ప్రపంచంలో ఎవడైనా ఎలాగైనా పుట్టొచ్చు, కానీ బానిసగా మాత్రం పుట్టకూడదండి. ఎందుకంటే వాడికి 2 చేతులు 2 కాళ్ళు కట్టేస్తారు, తీసుకుపోతారు. వాడికి హక్కులు ఉండవు, ఆధార్ కార్డులు ఉండవు, వాడికి క్వశ్చన్ వేసే అవకాశం లేదు. ఎవడైతే కొనుక్కుంటాడో వాడు చితగొట్టినా, వాడు చంపినా, వాడు అన్నం పెట్టినా, వాడు గెంజేసినా, వాడు వాతలు పెడుతున్నా పడాలంటే వాడికి హక్కులు ఉండవు. వాడు ఒక పశువుతో సమానం బానిస అంటే. దరిద్రమైన జన్మ. అలాంటి బతకడం కష్టం. ఆ కాలం బానిసలు అమ్ముకునే బానిసల కాలం అది. అమెరికాలో కానీ, అమెరికాలో రేస్ ఇష్యూస్, ఇక్కడ బానిసలు. ఆ కాలం రోమన్ గవర్నమెంట్ అంతా బానిసలు సంతలో దోళ కొనుక్కునేవారు బానిసలు. తెలుసా మీకు? ఇది ఎంత ఖరీదు, బలంగా ఉన్నాడు వీడు, వయసు ఎంత, దాన్ని బట్టి ఖరీదు అడిగి. నీకు వీడికి 1000 రూపాయలు ఇవ్వచ్చు. బక్కగా ఉన్నాడు వీడు, ఎందుకు పనికి 200 ఆడికి. అలా లెక్కలు కట్టి దోళ కొన్నట్టు కొనేవారు బానిసలు. అది ఆడి బతుకు. ఒనేసిం ఎవరు? బానిస. ఒనేసిం ఎవరు చెప్పండి? బానిసలు ఎందుకు అవుతారు పాస్టర్ గారు? నెంబర్ 1, యుద్ధాలు జరిగేటప్పుడు ఏ దేశం అయితే ఓడిపోద్దో ఆ దేశస్తులు నెగ్గిన దేశానికి, గెలిచిన దేశానికి బానిసలు. అది మొదటగా బానిసలు అవుతారు. పోరాటంలో ఎవడైతే ఓడిపోతాడో గెలిచినోడికి బానిస. ఓడిపోయినోడు, నేను నీకు సరౌండర్ అయిపోతాను రా, నీవు చెప్పులు తొడమంటే తుడుతాను రా డైలాగ్ లేస్తారు కదా మనవాళ్ళు. నీ ఇల్లంతా నీకు ఉడిగిం చేస్తాను రా అంటారు కదా. బానిస అంటే నేను కనుక ఇందులో కనుక గెలవకపోతే నీకు బానిస అయిపోతాను, నీ నీ యొక్క ఇంట్లో పనోడిగా ఉండిపోతాను అంటారు కదా. అలాగ ఓడిపోయినోడు బానిస. యుద్ధంలో ఓడిపోతే బానిస. శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు బానిసలుగా వెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ దేశం ఓడిపోయింది కాబట్టి బబులోనికి బానిసలుగా వెళ్ళారు. ఉదాహరణ, మనం కూడా బానిసలమే, ఓడిపోయాం. ఏంటి సార్ మేము బానిసం ఏంటి చెప్తాం ఎదురుకెళ్ళే వాళ్ళు. ఇది మనకి రిలేటెడ్ ఎందుకు అవుతుందంటే మనం అందరం బానిసలు, పోరాటంలో ఓడిపోతున్నాం. ఇది మొదటిది. రెండవది ఏంటంటే, రెండవ కారణం, బానిసలయ్యే కారణం ఏంటంటే అమ్మేస్తే బానిసలు అయిపోతాం. మనల్ని ఎవరైనా కిడ్నాప్ చేసి అమ్మేస్తే బానిసలు అయిపోతాం. మన ఇంట్లో వాళ్ళు అమ్మేస్తే బానిసలు అయిపోతాం. కొయిటికి కొంతమంది అమ్మాయిల్ని హైదరాబాద్లో అమ్మేస్తున్నారు. జస్ట్ అలా మ్యారేజ్ చేసినట్టు నటింపజేసి ఎవరికో ముసలోడికి పెళ్లి చేసి 15-20 సంవత్సరాల అమ్మాయిల్ని ఆడ కూడా పంపించేసి అక్కడ విచారణలో పెట్టేస్తున్నారు. వాళ్ళు బయటికి రావట్లేదు. వాళ్ళు అమ్మబడిన బానిస.
అమ్మేస్తారు కొంతమందిని. యేసేపుని అమ్మేస్తే ఆ దేశానికి బానిస. ఎగ్జాంపుల్ అర్థమైంది కదా, అమ్మబడిన వాళ్ళు బానిస. ఇశ్రాయేలు చిన్నది చెరపట్టబడి వెళ్ళిపోయింది కాబట్టి బానిస. ఇక మూడవదిగా బానిసలు ఎందుకు అవుతారంటే మనమే అమ్ముడైపోతే బానిస. ఎలాగా? తప్పిపోయిన కుమారుడు తనకు తానే అమ్మేసుకున్నాడు. అప్పులైపోయి బాగా అప్పులు చేసేవనుకో, తీర్చలేవనుకో, నా దగ్గర ఏం లేదు సార్ అన్నప్పుడు లాక్కెళ్ళిపోయి బానిసలుగా చేసుకుంటారు. అప్పులు తీర్చకపోతే జప్తీ చేసేసి వాడిని తీసుకెళ్ళి వాడి ఇంట్లో బానిసగా పెట్టి, ఇదిగో నువ్వు అప్పు తీర్చకపోతే నీ ఇద్దరు కొడుకులు నా దగ్గర పెట్టు అనేది బైబిల్లో మనకు ఉంది కదా. బానిస. తీర్చలేకపోతే కొడుకునో కూతురునో అమ్ముడైపోవటం, ఫ్యామిలీ అమ్ముడైపోవటం, మీ ఇంట్లో ఉడిగించేయటం. అమ్మబడినోడు బానిస, తనకు తాను అమ్ముడైపోయినోడు బానిస. మనము ఒక రకంగా బానిసలమే. అమ్మబడ్డాం, అమ్ముడైపోయాం కూడా. దేవుని పిల్లలమే. ఒనేసిము ఫిలోమోను గారి ఇంట్లో పనిచేసేవాడు. ఆ ఇంట్లో బానిసగా ఉండేవాడు. అమ్మగారి దగ్గర అండర్లో బానిసలు అందరూ అప్పయ్యమ్మ గారి దగ్గర ఉండేవారు. అప్పియమ్మ గారి దగ్గర బానిసలు అందరూ ఆవిడ కంట్రోల్లో ఉండేవారు. అండర్ కంట్రోల్ ఆఫ్ ద అప్పియమ్మ. ఆవిడ బానిసలకి పని చెప్పడం, ఈవేళ పొలంకి వెళ్ళండి, ఈవేళ ఈ పని చేయండి, ఇది ఇలా చేయండి, వాళ్ళకి అన్నం పెట్టడం, వాళ్ళు చూసుకోవడం. అది తప్పిపోతే ఏళ్ళ రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ ఈయన అడుగుతుంది, నీ ఇంటి దగ్గర ఎంతమంది బానిసలు ఉన్నారు, వాళ్ళు ఏమయ్యాడు అని అడుగుతుంది. అందుకని మనం ఒక రకంగా మనకు ఎలాగ అప్లకబుల్ అంటే మనము కూడా అమ్ముడైపోయాం. దేనికి అమ్ముడైపోయాం? చూడకూడదు అనుకుంటున్నాం, కానీ చూడకుండా ఉండలేకపోతున్నాం. ఫిలిమ్స్, రీల్స్. బానిస. చర్చిలో ఉన్నంతసేపు పవిత్రంగా ఉండాలనుకుంటాం, ఇంటికి వెళ్ళగానే టెంప్టేషన్ అలా ఆన్ చేస్తే ఓ పాట వస్తుంది, కొత్తగా రిలీజ్ అయిందంట, బాగున్నాయంటే పాటలు, క్లిక్ చేస్తాం. బానిస. ఐ హ్యావ్ నాట్ కంట్రోల్ ఇన్ మై సెల్ఫ్. నేను నా కంట్రోల్లో లేను. మరి ఎవరు కంట్రోల్ ఉన్నావు? రీల్స్ కంట్రోల్లో ఉన్నావు. యు ఆర్ లైక్ ఏ స్లేవ్. నీ రిమోట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయావు. రిమోట్ ఆగట్లేదు, చెయ్యి ఎంతసేపు చూసినా నేను టీవీ నైన్ వద్దు, ఇదొద్దు, ఇదొద్దు, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుందంటే బానిస. యు హ్యావ్ యువర్ కంట్రోల్, నాట్ యువర్ కంట్రోల్, ద కంట్రోల్ ఆఫ్ సిన్. పాపానికి చేయవాడు పాపానికి బానిస. పాపం చేయవాడు పాపానికి బానిస. మనం దేనికి బానిస అయిపోయావు? నువ్వు మంచివాడివే, చాలా మంచిగా ఉండాలనిపిస్తుంది, కానీ ఆ సాయంకాలం ఒక్క చిన్న ఫెగ్ అయిపోతే మాత్రం నిద్ర పట్టదు. మీకు తెలియదు ఆ విషయం. సరదాగా ప్రారంభిస్తారు, ఫ్రెండ్స్ కోసం ప్రారంభిస్తారు. రే సరదాగా రారా, చాలా బాగుంటుందిరా, ఏ మంచి కొద్దిగా సిగరెట్ చూడు, రింగులు తిరుగుతుందని సరదాగా స్టార్ట్ చేస్తారు. ఆ సిగరెట్ తాగి అది పొగ రింగులు తిరుగుతుంటే ముక్కుల్లోకి లోపలికి వెళ్తే హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత ఊపిరితిత్తులు పాడైపోతాయి. ఇప్పుడు ఆ తాగడం సరదాగా మొదలుపెట్టాడు. ఇప్పుడు అది ఒక పెట్టి కాదు, 6-7 పెట్లు కాలిస్తే కానీ మానలేడు. ఎవడో చెప్తే తాగాడు, చుట్ట తాగరా నీ పళ్ళు బాగుపడతాయని మొదలెట్టాడు. అది లేకపోతే ఇప్పుడు పళ్ళు ఊడిపోతాయి, ఉండలేడు. బానిస. చుట్ట మానేయగలవంటే మానలేను సార్. ఎందుకు? బానిస అయిపోయావు. ఏం చేయలేవు. నేను చుట్ట తాగేవాడు చుట్టకు బానిస, సిగరెట్ తాగేవాడు సిగరెట్ బానిస. సరదాగా ఫంక్షన్ కానీ వెళ్తే ఫ్రెండ్స్ అందరూ కలిసి చిన్నది వేసి చూడరా, చాలా బాగుంటుంది, నీకేం మర్చిపోతాం తెలుసా. మధ్యలో ఎంతో స్వర్గంలోకి వెళ్ళినట్టు ఉంటుంది అంటే ఇటు మెల్లిగా మొదలెడతాడు, స్టార్ట్ చేస్తాడు. మెల్లి ఒక్క చిన్న ఫంక్షన్ కానీ స్టార్ట్ చేసి గ్లాస్ నుంచి 2వ గ్లాసు 3వ గ్లాసుకి వెళ్ళిపోయి ఇక రోజు దాన్ని లేకుండా ఉండలేడు. ఏమంటారు వీళ్ళని? బానిస. జస్ట్ పర్సన్ చాటింగ్ చేసి మొదలెట్టింది, హాయ్ బంగారం, హాయ్ బేబీ, బాగానే ఉంది. అక్కడ మొదలెట్టాడు బంగారం నుంచి, ఇంకా అక్కడ శృంగారం వరకు వెళ్ళిపోతాడు. పక్కన భర్త ఉన్నా సరే, పక్కన భార్య స్వీట్ వైఫ్ ఉన్నా సరే, ఈవిడితో చెత్తలాగా ఉంటుంది ఆ మనిషి, కానీ ఆవిడతో చాట్ చెబుతీడికి నిద్ర పట్టదు. బానిస.
ఆడు చెత్తలాగా ఉంటాడు. ఇంట్లో గోల్డెన్ వైఫ్ ఉంటుంది, బ్యూటిఫుల్ వైఫ్ ఉంటుంది, కానీ చెత్తతో సాంగత్యం పెట్టుకుంటున్నాడంటే దాని మాటలు నునుపుగా, నూనె కంటే నునుపుగా ఉంటాయని సామెతలు గత రాశాడు. జార స్త్రీ వరల్లోకి వెళ్ళకండి, అవి నునుపుగా ఉంటాయి. బానిస చాటింగ్ చేయకుండా నిద్రపోడండి. ఏమంటే ఇప్పుడు మీరు బానిసలా కాదా నాకు చెప్పండి. జస్ట్ ఫ్రెండ్షిప్ సార్, నా భర్త స్థానం ఆయనకి ఇస్తానండి, నేను నా ఫ్రెండ్షిప్ అంతే, నేను ఆడికి ఇవ్వను, జస్ట్ ఆడితో మాట్లాడి ఎంజాయ్. ఒకడు అన్నాడు టైంపాస్. దేని కొరకంట? టైంపాస్ కోసం లైఫ్ పాడు చేసుకుంటావా? బానిసని బతుకునేది ఏం ఊసిపోక టైంపాస్. బానిసలు ప్రపంచంలో నేను చెప్పిన ఈ 5 విషయాలను దేనికో దానికి బానిస. సెల్ ఫోన్ వాడేవాడు దాని నుంచి బయటికి రాలేకపోతున్నాడు అంటే బానిస. గేమ్ బానిస. చర్చిలో కూర్చుంటాడు, గేమ్ చూడకుండా ఉండలేడాడు, చెత్తగాడాడు, బానిస. చర్చిలో కూర్చుంటాడు, గేమ్ చూసుకుంటాడు, ఆడు బానిస అనకపోతే ఏమనాలండి? చర్చిలో కూర్చుని క్రికెట్ మ్యాచ్ చూసేవాడిని ఏమనాలో? చర్చిలో కూర్చుని పబ్లిక్ గేమ్ ఆడేవాడిని ఏమనాలో? ఆర్ యు స్లేవ్? నువ్వు బానిస వాళ్ళవుతావు, నువ్వు స్వతంత్రుడువా? నువ్వు నీ కంట్రోల్లో ఉన్నావా లేకపోతే ఆట కంట్రోల్లో ఉన్నావా? అవి నన్ను ఏం చేయలేవండి. నేను దేవుడి కోసం నిలబడతానంటే నువ్వు స్వతంత్రుడివే. నేను ప్రభువుకి ఇచ్చాను, ప్రభు దోషుడిని. గట్టిగా దేవుని దోషులు అయితే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మొదట మన జీవితాలు బానిసలు ఉన్నాయి. అందుకనే ఫిలోమోను పత్రిక రిలేటెడ్ టు అస్, మనకి సంబంధించింది. ఇక్కడున్నవాడు దేనికో దానికి బానిస అయిపోయావేమో నాకు తెలియదు. నేను ఇన్ని విషయాలు చెప్పాను. నువ్వు దేనికో దానికి తప్పకుండా బానిస ఉంటావు. నువ్వు దేనికి బానిస కాకపోతే నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని అర్థం. లోకం అలాగుంది. నేను దేనికి బానిసను కాదు సార్ అని గుండె మీద చేసి చెప్పు నాకు. నేను దేనికి బానిసగా లేను, నేను చెప్పు నాకు. యు ఆర్ రైట్ పర్సన్. అలా చెప్పే ధైర్యం నీకుందా ఈ కూటంలో? పర్వాలేదు, దేవుడు నిన్ను విడిపిస్తాడు. మొదట అతడి బానిస. రెండవది ఒనేసిము అనే ఆయన ఫిలోమోను గారి ఇంట్లో బానిసగా ఉన్నాడు కదా. హక్కులే ఉండవాడికి, పనులు చెప్తాడు, పనులు చేయటం అన్నీ చేయటం చేశాడు. అమ్మగారి ఇంట్లో మేబీ ఎంత దొంగతనం చేసేసాడు. డబ్బులు అసలే బానిసీడు. దొంగతనం చేశారనుకోండి, చేతులు ఇరగొట్టేతారు ఆ కాలంలో. ఈ 2 చేతులు వెనక్కి కట్టేసి మూతులో నోట్లో గొడ్లు పెట్టేసి చెత్త కొట్టేసే కాలం అది. అలాంటి వారి ఇంట్లో పాస్టర్ గారు లేదా పాస్టర్ గారు, సంఘ పెద్ద గారు, ఫిలిమోను ఒక రకంగా పెద్ద ఆయన ఇంట్లో డబ్బు దొంగతనం చేశాడో లేకపోతే ఏ వస్తువులు బద్దలు కొట్టేశాడో, ఏం చేశాడో మొత్తం మీద దొంగోడు, స్టోలెన్, ఏదో మొత్తం మీద సంథింగ్ నష్టం చేశాడు అయ్యగారికి. అది మేబీ 99% వ్యాఖ్యానకర్తలు అంటున్నారు దొంగతనం చేసి ఉంటాడు అనేసి అంటున్నారు. బానిస కదా, దొంగతనం చేశాడు. మన జీవితాల్లో కూడా దొంగ బ్రతుకు ఉంది. మన జీవితాల్లో దొంగ, పైకి ఒక బతుకు, లోపల బ్రతుకు, అది దొంగ బతుకే. మన జీవితాల్లో కూడా ఎక్కడో చోట ఎవరో ఒకరి దొంగిలించిన బ్రతుకు మంది, బల్ల కింద చేతులు ఎట్టిన బ్రతుకు, ఎవరో ఒకరి పట్టుకు తెచ్చేసుకున్న బ్రతుకు. నీవి కాని వస్తువులు ఇంట్లో ఉన్నాయంటే నువ్వు దొంగవే. ఇది కూడా నీకు ఏమన్నా సెట్ అవుతుందని చూసుకో. ఒకవేళ దొంగ బ్రతుకేమో. రెండోది దొంగోడు. మూడవది ఒనేసిము పారిపోతున్న బానిస, రన్నవే, పారిపోయినాడు. ఇంట్లో నుంచి దొంగతనానికి అమ్మగారికి కానీ అయ్యగారు కానీ తెలిస్తే నన్ను ఇంకా జైల్లో పెడతారనే సంగతి వాడికి అర్థమైపోయింది. లేకపోతే అప్పు తీర్చే వరకు గట్టి కొడతారని అర్థమైపోయింది. పరిస్థితి అగమ్యంగా ఉంది. ఇప్పుడు ఇంట్లో నుంచి పారిపోతున్నాడు, ఇంట్లో నుంచి పారిపోయాడు, ఊళ్ళో నుంచి పారిపోయాడు, దేశం నుంచి పారిపోయాడు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఒనేసిము లాంటి బ్రతికేనా అనేది? పారిపోయిన జీవితం, గమ్యం లేని జీవితం, ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలియదు. అమ్మా నాన్న ఉన్నారా? లేరు.
ఆదరించే వాళ్ళు ఉన్నారా? లేరు. ఎక్కడికి వెళ్ళిపోయాడు సార్ అంటే రోమ్కి పారిపోయాడు. ఈయనున్న కొలసి పట్టణానికి రోమ్కి అక్షరాల ఎంతంటే 2008 కిలోమీటర్ల దూరం అంట. ఒక ఆయన చెప్పాడు, అంత దూరం పారిపోయాడు నడుచుకుంటున్నాడు. ఎందుకు రోమ్ వెళ్ళిపోయాడంటే రోమ్లోకి వెళ్తే జనాలు ఎక్కువ రద్దీగా ఉంటుంది, ఎక్కడో దిక్కిన బతికేద్దాం అని అనుకున్నాడు. మూడవది ఎవరమైనా పారిపోయినాడు. పారిపోయినోళ్ళు అన్నమాట. మనం కూడా ఒక్కొక్కసారి పారిపోతాం. మూడవది పారిపోయాడు. ఒక్కొక్కసారి మన జీవితంలో జరిగిన అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ మనం అనుకోలే, ఏదో అలా అయిపోయింది. తప్పైన కుమారుడు అనుకున్నాడా జమీందారు కొడుకైన వాడు పారిపోతానని? పారిపోయాడు. అధోగతి పట్టింది అడిగి. మనకు తెలుసు, చాలా నాటకాలు క్రిస్మస్లో మనం వేస్తాం కదా. పారిపోయాడు. పాపమమతల చేత, లోకాశల చేత దొంగతనం చేసి ఇంట్లో వాళ్ళు ఏమంటారని, ఊళ్ళో వాళ్ళు ఏమంటారని, దేశం వాళ్ళు ఏమంటారని ఊరు వదిలిపెట్టి, దేశం వదిలిపెట్టి, కొలసి పట్టణం వదిలిపెట్టి రోమ్ సిటీకి వెళ్ళిపోయాడు. ఇంకా పారిపోయాడండి. పారిపోయిన బతుకేమో మందే. ఏం పర్వాలేదు. బానిసవా? పర్వాలేదు, నేను చెప్తాను. దొంగవా? పర్వాలేదు, నేను చెప్తాను. బానిసవా లేకపోతే పారిపోయావా? పర్వాలేదు. నాలుగవది నిష్ప్రయోజకుడు. ఈయన పేరేం పేరేమ్మా? ప్రయోజనకరమైన వీడి పేరు. ఒనేసిమని మాటకు అర్థం ఏంటి? కానీ నిష్ప్రయోజకుడు అని రాశారు. 11వ వచనంలో అతడు మునుపు నిష్ప్రయోజకుడు. నిష్ప్రయోజకుడైన ప్రయోజనం లేనోడు. ఎవరికి ఉపయోగం లేదురా నీ వల్ల. మీ అమ్మకు ఉపయోగం లేదు, మీ నాన్నకు ఉపయోగం లేదు, నీ కుటుంబానికి ఉపయోగం లేదు, నీ ఊరికి ఉపయోగం లేదు. నీ వల్ల రే నీ వల్ల అంతా అమ్మాయి, నీ వల్ల అంతా ఇంటికి ఉపకారం లేదు అన్నారేమో. నిష్ప్రయోజకుడివి. ఓ పని లేదు, ఓ పాట లేదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఒక కృషి లేదు, ఏం చేయలేవు, ఏం నడవలేవు, ఏం చెందలేవు. నిష్ప్రయోజకుడు. బా, ఈ మాటలు మాట్లాడుతుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో నాకు తెలియదు. రియలైజ్ యువర్ లైఫ్. పర్వాలేదు, అవకాశం ఇచ్చాడు దేవుడు మారు మనసు పొందడానికి. దేవుడు ఒక అవకాశం ఒనేసిముకి ఇచ్చాడు. నిష్ప్రయోజకుడు. ఇప్పుడు 5వది ఏంటంటే, నా టైం లేదు కనుక నేను స్పీడ్గా వెళ్తున్నాను. 5వది ఏంటంటే, అతడు శిక్షకు పాత్రుడు, రుణస్థుడు. శిక్షకు పాత్రుడు, రుణస్థుడు. ఏమండో విలేనండి, నేను పారిపోయిన బానిసల్ని ఐరన్ రాడ్ ఉంటుంది కదా, నేను ఇదంతా ఫిలోమోను పత్రిక నుంచి చెప్పాను. నా సొంతంగా రాసింది ఏం కాదు, ఆయన లక్షణాలు అయ్యి మనకు కూడా ఉన్నాయేమో చూసుకోవడం ఉందా అని చెప్తున్నాను అంతే. కొంతమంది దొరికితే దొంగలు, దొరకపోతే దొరలు, అంతే తేడా. ఇందులో ఏం లేదు. మనకు ఆ లైఫ్ లోపల ఉంటుంది, పైకి తెలియదు. వినండి. శిక్షకు పాత్రుడు ఒనేసిం. పనిష్మెంట్, హీ హ్యాస్ టు షుడ్ పనిష్ ఇట్. ఎందుకనంటే పారిపోయినోడు, దొంగతనం చేసినాడు ఆ లెక్క తీర్చకపోతే అతను ఏం చేస్తారండి? రుణస్థుడు. 5వది ఎవరు? అతను ఇప్పుడు రుణం తీర్చకపోతే అతను ఏం చేస్తారంటే ఐరన్ రాడ్తో కాల్చేసండి, అగ్నిలో కాళ్ళు చేతులు కాల్చేస్తారన్నమాట ఐరన్ రాడ్ ఎట్టి. అలాంటి శిక్షలు ఉంటాయంటని ఒక ఆయన ఒనేసిం గురించి నేను ఎక్కడైనా చదివితే బాగుంటుందని కొన్ని వ్యాఖ్యానాలు చదివితే రాశాడు, ఇలాంటి శిక్షలు ఉంటాయనేసి.